బొంకంటి సుభాష్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేము రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సాలరీ ఇయ్యనందుకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. తెలంగాణలో మొత్తం వైద్య విధాన పరిషత్ కానీ, డిఎంఈ కానీ, డిహెచ్లో కానీ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్న సాలరీస్ ఉన్నాయో వాళ్ళందరినీ వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలి. మళ్ళీ మాకు ఏజెన్సీ విధానం రద్దు చేయాలి అని ప్రభుత్వం వచ్చే ముందు, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు. మేము వెంటనే మా ప్రభుత్వం వస్తే ఏజెన్సీ విధానం తీసేస్తాం, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని. 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు రెగ్యులర్ చేయలేదు. కనీసం మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వండి, లేదా నేరుగా జీతాలు ఇవ్వాలి అని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసినా వాళ్ళు ఇప్పటిదాకా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న ప్రభుత్వం మళ్ళీ ఈ 3 నెలలు పెండింగ్ పెట్టు జీతాలు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే 5 నెలలు పెండింగ్ పెడితే ధర్నా చేస్తే కానీ జీతాలు ఇవ్వలే. ఈ సంవత్సరం కూడా మేము అదే నిర్ణయించుకున్నాం, వీళ్ళు ధర్నా చేస్తేనే జీతాలు ఇస్తుండ్రు, లేకపోతే ఇస్తలేరు. కాబట్టి ఆయననేమో సీఎం గారు ఏమో చెప్పిండ్రు, మొన్ననే సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు, 1వ తారీఖు నాడు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఎవరికైనా కానీ ఇమీడియట్లీ జీతాలు ఇవ్వాలి 1వ తారీఖు నాడు. కానీ ఇప్పటివరకు 3 నెలలు అయింది, 1వ తారీఖు ఎట్టిపోయిందో ఇప్పటివరకు కూడా లేదు. పిఎఫ్ ఈఎస్ఐ గట్టని ఏజెన్సీలను రద్దు చేయండి అని మేము చాలాసార్లు చెప్పినాం. మేము దాదాపు 20-25 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం, సార్ దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది, మీరు క్యాన్సిల్ చేయండి. వాళ్ళు ఈపీఎఫ్ కడతలేరు, ఈఎస్ఐ కడతలేరు, దోపిడీ జరుగుతూ ఉంది. దాదాపు 20-24% మా బేసిక్ మీద కాంట్రాక్టర్ దోపిడీ చేస్తూ ఉన్నారు, మాకేం వస్తలేవు. కాబట్టి వ్యవస్థను రద్దు చేసి మాకు నేరుగా మీరని ఇవ్వండి, లేకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేయమన్నా కానీ పట్టించుకుంటలేరు. ఇదే ప్రభుత్వంకు మేము ఇంతకుముందు కూడా విన్నవించినవి ఏంటంటే 20 ఏళ్ళ నుంచి అవుట్సోర్సింగ్ ఉన్న ఉద్యోగికి అదే జీతం ఉన్నది, నిన్న మొన్న ఎక్కిన ఉద్యోగి కూడా అదే జీతం ఉన్నది. కనీసం 10% అన్న ఇంక్రిమెంట్ ఇస్తే ఇవాళ 20 సంవత్సరాల నుంచి పెరిగిన సంవత్సరంకి 1000 రూపాయలు అన్నా కానీ మేము 20 సంవత్సరాల నుండి 20,000 పెరిగాయి. ఇప్పుడు అదే జీతం, అప్పుడు అదే జీతం. నేను 26 ఏళ్ళ నుంచి ఉన్న నాకు అదే 15,000 జీతం ఉన్నది, నిన్న మొన్న వచ్చిన ఎంప్లాయీస్ కూడా అదే జీతం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థను తీసేసి మాకు ప్రతి సంవత్సరము కనీసం మా బేసిక్ వేతనం మీద 10% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. మరియు మాకు ఏదైతే ఈపీఎఫ్ ఈఎస్ఐ ఉన్నదో దాన్ని కూడా ప్రభుత్వమే కట్టాలి. ఈ వ్యవస్థను అంతా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.